అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. రెసిడెన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. అది ఎక్కడంటే మన విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే. మీరు చూస్తున్నారు కదండి, ఇది అండర్ పాస్. మన సర్వీస్ రోడ్లో ఉన్నాం. మన విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే అది ఫ్లైఓవర్. ఇది అండర్ పాస్. మనకి అండర్ పాస్ నుంచి ఆపోజిట్లోకి వెళ్తే కంకిపాడులోకి వెళ్తాం. కంకిపాడు టౌన్కి వెళ్తాం మనం. అది అండర్ పాస్ నుంచి మనం ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్కి పునాదిపాడుకి వెళ్తాం. మనకి ఈ పునాదిపాడులో ఎగ్జాక్ట్గా ఈ బందర్ నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 3 minutes డ్రైవ్లో పునాదిపాడులో మనకు ఒక 20 ఎకరాల్లో ఉన్న సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ వచ్చిందండి. మీరు చూసుకోవచ్చు. మన ఈరోజు విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు, ఉయ్యూరు దాకా పామర్లో కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ అనేది బాగా డెవలప్ అయింది. పామర్లో కూడా ఇప్పుడు సిఆర్డి వెంచర్లు వేసి గజం 10,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. 10-12,000 రూపాయల వరకు. ఉయ్యూరులో చూస్తే మనకి విశ్వశాంతి స్కూల్ సరౌండింగ్ మొత్తం కాటూరు రోడ్లో తక్కువలో తక్కువ 13,500, మ్యాక్సిమం 15,500, 16,000 రూపాయలు గజం సిఆర్టీ అప్రూవ్డ్ ఉయ్యూరు దగ్గర. అదంతా మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి అవంతా బయట వస్తుంది. మనకి ఇది వచ్చేసి కంకిపాడు మండలం, విజయవాడ గ్రేటర్ మున్సిపాలిటీ అండి. విజయవాడ గ్రేటర్ మున్సిపాలిటీలో మనకి వెంచర్ ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ లో లోపల ఉంటుంది. ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 3 minutes డ్రైవ్ లో అండి. మనం అక్కడికి వెళ్ళి వెంచర్ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మనం ఇప్పుడు వెంచర్ యొక్క ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామండి. మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చి 60 feet తార్ రోడ్. ఇది మీకు లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ చూడండి, రిలయన్స్ వేర్ హౌస్ కాంపౌండ్ వాల్. అక్కడి నుంచి మనకి మన కాంపౌండ్ వాల్ చూడండి, ఆర్చ్ దగ్గర ఉన్న కాంపౌండ్ వాల్ ఇక్కడ వరకు. ఇది 60 feet రోడ్ అండి, తార్ రోడ్డు. మనకి ఫుల్ ఎక్స్టెన్షన్ మీరు చూస్తే మన వెంచర్ కాంపౌండ్ వాల్ నుంచి అక్కడికి 60 feet అన్నారు కానీ 80 feet వరకు ఉంటుంది. రేపటి రోజు డబుల్ రోడ్ ఇది. ఇన్ అండ్ అవుట్ గా వాడుకోవచ్చు, మధ్యలో డివైడర్ పెట్టి. వెంచర్ ఏదైతే ఉందో మీరు ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇదే మన వెంచర్. మన వెంచర్ లోపలికి వెళ్ళి వెంచర్ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారండి. మనం ఇప్పుడు వెంచర్ దగ్గరకు వచ్చామండి. మనం ఏదైతే విజయవాడ బందర్ నేషనల్ హైవే ఉందో, హైవే దగ్గర నుంచి మనం మాట్లాడుకున్నాము, ఆ వెంచర్ దగ్గరకు వచ్చాము. మన వెంచర్ వచ్చేసి విజయవాడ బందర్ నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 3 kilometer డిస్టెన్స్ అండి. 3 kilometer డిస్టెన్స్ అంటే 3 minutes లో మనం వచ్చేయచ్చు. మనం ఏదైతే అనుకుంటున్నామో అందరూ కంకిపాడు అని అంటున్నారు. కంకిపాడు అనేది మనకి బందర్ నేషనల్ హైవే మీద ఉండదు. యాక్చువల్గా నేషనల్ హైవే నుంచి లోపలికి ఉంటుంది. మన నేషనల్ హైవే పక్కన కనిపించేది వచ్చేసి మనకి పునాదిపాడు అండి. సో ఆ పునాదిపాడు దగ్గరే మనకి వెంచర్ వచ్చింది. ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద రెప్యూటెడ్ కంపెనీస్ అన్ని వెంచర్స్ వేశారు, అయిపోయినాయి. ఇప్పుడు కంకిపాడు సరౌండింగ్ లో ఎక్కడైనా సరే గజం 25,000 రూపాయలకి ఎక్కడ మనకి తక్కువ లేదండి. 25,000 రూపాయలకి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇప్పుడు కంకిపాడు అనేది ఔటర్ రింగ్ రోడ్ లోపల, ప్లస్ విజయవాడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వస్తుందండి. ఇది విజయవాడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో 2-3 months లో మనకి అది కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి దావులూరు, కంకిపాడు నుంచి దావులూరు టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనకి విజయవాడ గ్రేటర్ లో కలుస్తుంది. సో మనకి అదొక అడ్వాంటేజ్ అండి. అలాగే మనకి పెనమలూరు దగ్గర వచ్చే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, పెనమలూరు దగ్గర వచ్చే మెట్రో స్టేషన్ కానీ మనకి చాలా దగ్గరలో ఉంటాము. మీకు ఇంతకు ముందు తెలుసు, గోశాల దగ్గర వెంచర్లో వేసినప్పుడు చాలా తక్కువగా వేశారు, అప్పుడు ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు గోశాల దగ్గర వెంచర్లో మనం ప్లాట్ తీసుకోవాలంటే గజం 48,000 రూపాయలకు తక్కువ లేదండి. అలాగే మనం వచ్చే దారిలో కూడా, మనం హైవే నుంచి మన సైట్కి వచ్చే దారిలో కూడా అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ వెంచర్స్ లో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ అంతా స్టే చేస్తున్నారు ఫ్యామిలీస్. ఇప్పుడు అంతా అక్కడ ప్లాట్ కొనాలంటే నేను ఇందాక చెప్పినట్టు 25,000 రూపాయలు పెట్టినా సరే ప్లాట్లు దొరకదు. అలాంటిది మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ లాగా మనకి చుట్టూ సరౌండింగ్ కంపెనీస్ ప్లస్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాలో మనకి ఈ వెంచర్ ఉందండి. సో అలాంటి వెంచర్ కి దగ్గరలో జస్ట్ 1-2 minutes డ్రైవ్ లో మనకి 20 ఎకరాల్లో ఈ వెంచర్ వేశారండి. మనకి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ మీకు ఇప్పటి వరకు చుట్టూ ఉన్నాయి చెప్పాను. ఇప్పుడు మెయిన్ హైలైట్స్ చెప్తానండి. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, వైట్ గా గోడౌన్, తాడి చెట్టు దగ్గర సింగిల్ తాడి చెట్టు ఉంది చూడండి, దాని బ్యాక్ సైడ్ టీవీఎస్ కంపెనీ. అలాగే మనకి వెంచర్ ఆపోజిట్ లోనే ఉంది చూడండి, ఇది రిలయన్స్ అండి, ఇది రిలయన్స్ వాళ్ళది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వచ్చేసి ఎల్జీ ఉంది, ఎల్జీ గోడౌన్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్. మన వెంచర్కి లెఫ్ట్ సైడ్, మన వెంచర్ దాటి వెళ్ళిన తర్వాత ఎల్జీ గోడౌన్. అలాగే మన వెంచర్కి ఆర్చ్ చూస్తున్నారు కదా, ఆర్చ్కి ఆపోజిట్ లో ప్రస్తుతానికి తాడి చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అది ఎంటీ ప్లేస్. నారాయణ కాలేజ్ వాళ్ళు అక్కడ కాలేజ్ కడుతున్నారండి. అది కాలేజ్ కి తీసుకున్నారు ల్యాండ్, అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి కొద్ది రోజుల్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మన వెంచర్ హైలైట్ సరౌండింగ్ లో 3 కంపెనీ గోడౌన్స్ ఉన్నాయి, వేర్ హౌసెస్ ఉన్నాయి. అలాగే ఆపోజిట్ లో మన వెంచర్ ఆపోజిట్ నారాయణ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఉంది. అలాగే ఇవి కాకుండా మనకి
మణికొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ అండి. ఎగ్జిట్ పాయింట్ 9 కి వచ్చేసి 5 మినిట్స్ డ్రైవ్. అలాగే ఎయిర్పోర్ట్ కి వచ్చేసి 10 మినిట్స్ డ్రైవ్. మనకి గన్నవరం ఐటీ కంపెనీస్ కూడా 10 మినిట్స్ లో వెళ్ళొచ్చు అండి. అలాగే మనకి కంకిపాడు నుంచి మనకి అమరావతి వెళ్ళటానికి కూడా ఎగ్జాక్ట్ గా 5 మినిట్స్ అండి. ఓఆర్ఆర్ ఎక్కి మనకి అమరావతి వెళ్ళాలన్నా అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ కి వెళ్ళడానికి మనకి 5 మినిట్స్ డ్రైవ్ అండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి చాలా తక్కువ రేట్లో మొత్తం ఎంట్రన్స్ వచ్చేసి 40 ఫీట్ సీసీ రోడ్ అండి. మీరు చూస్తున్నది సీసీ రోడ్ 40 ఫీట్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. అది మనకి ఆర్చ్ కి వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అండి. అది ఆర్చ్ దగ్గర మనకి ఏదైతే రోడ్డు ఉందో ఫ్రంట్ తార్ రోడ్, అది 60 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి 40 ఫీట్ సీసీ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ వస్తుంది. ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్డు. మీకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు మీరు వెంచర్ లో. ఎవెన్యూ ప్లాంటేషన్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూడొచ్చు. అలాగే ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది రైట్ సైడ్. అలాగే ట్యాప్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్. అలాగే మనకి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు చూడండి అక్కడ వాటర్ ట్యాంక్. అలాగే మీరు ప్లాటింగ్ కూడా చూడొచ్చు. ప్రతి ప్లాట్ కి ఎల్లో కలర్ స్టోన్స్ వేసి మన ప్లాటింగ్ కూడా డివైడ్ చేశారు. అంతేకాకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ మీరు చూస్తుంటే ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి ఎల్లో కలర్ కాంపౌండ్ వాల్, ఇటు సైడ్ కూడా ఎల్లో కలర్ కాంపౌండ్ వాల్ వేశారు. అలాగే ఇటు సైడ్ కూడా మీరు చుట్టూ కాంపౌండ్ వాల్ చూడండి. మనకి కాంపౌండ్ వాల్ కూడా బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ కట్టారు. రైట్ సైడ్ కూడా కట్టారు. కానీ మనకి లెఫ్ట్ సైడ్ కట్టలేదు చూడండి కాంపౌండ్ వాల్. ఏదైతే మనకి కనిపిస్తుంది చూడండి కంకిపాడు గుడివాడ రోడ్. అది అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. కంకిపాడు గుడివాడ రోడ్డు డబల్ రోడ్, బైపాస్ రోడ్. అది 100 ఫీట్ రోడ్డు. మనకి ఆ రోడ్డుకి మనం దగ్గర అవుతాం. ఎందుకంటే ఈ వెంచర్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. 50 ఏకర్స్ అన్నాం కదండి. ఇప్పుడు చూస్తున్న డెవలప్మెంట్స్ వచ్చేసి ఇది తక్కువ. మనకి ఇంకా ఉంది. ఈ వెంచర్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. అందుకే అటు సైడ్ కాంపౌండ్ వాల్ కట్టలేదు. మనకి ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఇది. సో ఇన్ని ఫెసిలిటీస్ తో సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్ చేసి మనకి ప్లాట్స్ ఇస్తున్నారండి. ఇక ప్లాట్ విషయానికి వస్తే గజం వచ్చేసి 15,999 రూపాయలు చెప్తున్నారండి. గజం 15,999 రూపాయలు చెప్తున్నారు. మీరు తొందరగా ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తారు. దయచేసి మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇందాక హైలైట్స్ అన్ని చెప్పాను. ఒక్కసారి అవన్నీ రివైండ్ చేసుకోండి. ఎందుకంటే మనకు చుట్టూ అంటే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. ఈ వెంచర్ లో ప్లాట్ కనుక బుక్ చేసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ ని కాంటాక్ట్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.